దేవుని పరిశుద్ధ నామంన మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక చిన్న శీర్షిక, దేవుడు మన యందు ఎంత ప్రేమ కలిగిన వాడు అనే విషయాలను, అదేవిధంగా దేవుడు మనకు ఒక గమ్యాన్ని నిర్దేశించినాడు అనే విషయాలను తెలుసుకున్నటకు ఒక చిన్న వాక్యాన్ని నేను పంచుకోదలుచుకున్నాను. అయితే దీంట్లో మనం చూసినట్లయితే ఒక్క సెకండ్ నేను ఇది ప్రజెంటేషన్ షేర్ చేస్తాను. దేవుడు మనందరికి కూడా గాడ్ హ్యాస్ ఎ డెస్టినీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. గాడ్ హ్యాస్ ఎ డెస్టినీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దేవుడు మహాకృప కలిగిన వాడు మనందరికి కూడా ఒక గమ్యాన్ని నిర్దేశించినాడు అని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. ఎఫెసీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తా ఉంది అంటే, ఫర్ వి ఆర్ హిస్ వర్క్మెన్షిప్ క్రియేటెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్ జీసస్, ఫర్ గుడ్ వర్క్స్ విచ్ గాడ్ ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్ దట్ వి షుడ్ వాక్ ఇన్ దెమ్. ఇది మనం తెలుగులో చూసినట్లయితే ఇది ఏమనంటానంటే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము యేసుక్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అయితే దీన్ని కొంచెం మనం డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వి అని అంటున్నారు అని అంటే, ఇక్కడ ఎవరు వస్తారు అని అంటే, ఆల్ బిలీవర్స్ హూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. హిజ్ వర్క్మెన్షిప్, హిజ్ జీసస్ క్రైస్ట్, ఇది యేసుక్రీస్తు అని మనం చూస్తా ఉన్నాం. దాని తర్వాత ఇది వర్క్మెన్షిప్ ఏదైతే ఉందో ఆయన పనివారం, ఆయన పని అయి ఉన్నాము అంటే ఇక్కడ ఈయన వర్క్మెన్షిప్ ని మనం ఇంకా కొన్ని డిఫరెంట్ వర్షన్స్ లో మనం చూసినప్పుడు ఇది ఏమని కనిపిస్తుంది అంటే, మాస్టర్ పీస్ అని కనిపిస్తుంది. మాస్టర్ పీస్ అని. అయితే దీన్ని గ్రీక్ వర్డ్, దాన్ని ఆ వర్డ్ స్టడీ మనం చేద్దాం. క్రియేటెడ్, ఎందుకోసం మనం అందరం ఇక్కడ క్రియేట్ అయినాము అని అంటే, ఫర్ క్రియేటెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు నందు మనము క్రియేట్ చేయబడ్డాం. దాని తర్వాత ద పర్పస్, ఎందుకు క్రియేట్ చేయబడ్డాము అనే పర్పస్ ని మనం తెలుసుకున్నట్టయితే, ఫర్ గుడ్ వర్క్స్, దిస్ ఈస్ ద పర్పస్ దట్ వీఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తా ఉన్నామో, వీఆర్ క్రియేటెడ్, మనం ఒక కొత్త, వీఆర్ ఎ న్యూ క్రియేచర్ అండ్ క్రియేటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ వర్క్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ ఎల్స్. యేసుక్రీస్తుని వీ హ్యావ్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్, వన్. అండ్ లార్డ్ అండ్ సేవియర్ గా మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు, మనమందరం ఏం చేయాలి అని అంటే, ఆయన కోసం మంచి పనులు చేయాలి అని చెప్తా ఉన్నాడు. ఆ మంచి పనులు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని అంటే, అది కూడా దాన్ని ఈ వర్స్ లో చాలా క్లియర్ ఇచ్చు. విచ్ గాడ్ ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్. అంటే హీ హాజ్ ఆల్సో ప్రిపేర్డ్ ఎ పాత్ ఫర్ అస్. గాడ్ ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్ అని ఎప్పుడైతే మనం చూస్తున్నామో అంటే, మనము ఈవెన్ బిఫోర్ అవర్ బర్త్, మనం పుట్టకంటే ముందే హీ హాజ్ ప్రిపేర్డ్ అ పాత్ ఫర్ అస్. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ అంటే, ఇది ఇండైరెక్ట్ గా మనకి ఇంకొకటి ఏమని చెప్తుందంటే, దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, వీ హ్యావ్ టు డూ గుడ్ వర్క్స్. ఆ గుడ్ వర్క్స్ ఎట్లా చేయాలని అంటే, ఆయననే నిర్దేశించిన ఆ గుడ్ వర్క్స్ కూడా, అది మనం ఫుల్ఫిల్ చేయాలా. అండ్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్, దాంట్లో మనము నడుచుకుంటూ పోవాలని. అయితే ఇక్కడ వర్క్మెన్షిప్ అనేది ఏదైతే చెప్తా ఉన్నామో, ఆయన పని అయి ఉన్నాము అని ఏదైతే చెప్తా ఉన్నామో, దాన్ని గ్రీక్ భాషలో దానికి ఇచ్చిన వర్డ్ ఏది అంటే పయోమా అనే వర్డ్ ని గ్రీక్ లో యూజ్ చేసిండ్రు. ఈ పయోమా అంటే ఏంటిది అంటే, ఒక మాస్టర్ పీస్ అని అర్థం. అంటే యు ఆర్ క్రియేటెడ్ యూనిక్లీ అండ్ యు ఆర్ క్రియేటెడ్ యాజ్ అ మాస్టర్ పీస్ అని దాని అర్థం. ఈ పయోమా అనే వర్డ్ ఇంకొక దగ్గర యూజ్ చేసిండ్రు బైబిల్లో. అది ఎక్కడ యూజ్ చేసిండంటే, రోమన్స్ 1:20 యూజ్ చేసిండు. అక్కడ ఏమని రాస్తా ఉన్నాడు అని అంటే, ఫర్ ఎవర్ సిన్స్ ద వరల్డ్ వాస్ క్రియేటెడ్ పీపుల్ హ్యావ్ సీన్ ద ఎర్త్ అండ్ ద స్కై. ఇక్కడ చూడాలి, ద ఎర్త్ అండ్ ద స్కై. మనము భూమిని చూస్తా ఉన్నాం, ఆకాశాన్ని చూస్తా ఉన్నాం. ఐ ట్రై టు రీడ్ ఇట్ ఇన్ తెలుగు. ఒక్క నిమిషం ఆగండి. రోమిలోకి రాసిన పత్రిక 1:20. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును
జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అనంటే, ఏదైతే దేవుడు క్రియేట్ చేసిండో ఆకాశాన్ని, భూమిని, త్రూ ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ మేడ్. వేరే జగదుత్పత్తి అంటే కంప్లీట్ యూనివర్స్ లో మనం ఏమేమైతే చూస్తా ఉన్నామో, ఆ యూనివర్స్ సైన్స్ లో మనం ఏవైతే చూస్తున్నామో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లానెట్స్, సోలార్ సిస్టమ్స్, దాని తర్వాత గెలాక్సీస్, మిల్కీ వేస్, దాని తర్వాత మొత్తం యూనివర్స్ లో ఏదైతే అద్భుతాలు మనం చూస్తున్నామో, ఆ అద్భుతాలను అంటే ఏవైతే ఇన్విజిబుల్ క్వాలిటీస్ చూస్తున్నాం, దాని నుంచి దేవుడు అనేవాడు ప్రతి మనిషికి తెలుస్తాడు. అది దేవుడు అనే వాడిని తెలుసుకోకపోతే అంటే దానికి సో దే హ్యావ్ నో ఎక్స్క్యూజ్ ఫర్ నాట్ నోయింగ్ గాడ్ అని అంటున్నాడు. అంటే ఇవన్నీ చూసినప్పుడు యూ జస్ట్ కాంట్ సే దట్ దెర్ ఇస్ నో గాడ్ ఆర్ యూ జస్ట్ కాంట్ ఇగ్నోర్ జీసస్ క్రైస్ట్ అనేది అర్థం వస్తూ ఉంది. అంటే దీన్ని చెప్పడానికి యూజ్ చేసిన మాట ఏంటిది అని అంటే, పొయోమా. ఎట్లయితే యూనివర్స్ మొత్తాన్ని ఆయన మాస్టర్ పీస్ గా ఎట్లయితే తయారు చేసిండో, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ అండ్ మీ యాజ్ వెల్ ఇన్ ద సేమ్ వే యాజ్ పొయోమా. ఆ మాస్టర్ పీస్ గా నిన్ను నన్ను కూడా తయారు చేసిండు. ఇవి రెండు మనం కంపేర్ చేసి చూస్తే, ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఒక సైడ్ మానవుని తయారు చేస్తున్నాడు, ఒక మాస్టర్ పీస్ గా. మానవుడు అని అంటే ఇట్స్ నాట్ జస్ట్ హ్యూమన్ బీయింగ్, యూ అండ్ మీ. వీఆర్ నాట్ క్రియేటెడ్ ఉత్తగా నార్మల్ గా ఏదో ఇట్లా క్రియేట్ అయిపోయినాం అన్నట్టు కాలే. వీఆర్ క్రియేటెడ్ టు డూ ద గుడ్ వర్క్స్, మంచి పనులు చేయడానికి. అది ఆ మంచి పనులు కూడా దేవుడు అంటా ఉన్నాడు, ఐ హావ్ క్రియేటెడ్ ద వే. అయితే ఈ వే మనం ఎట్లా తెలుసుకోవాలి అని మనం చూసినట్లయితే, మనకు దేవుడు అన్ని ఇచ్చేసిండు. అన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎబిలిటీస్ ఇచ్చిండు. ఈ ఎబిలిటీస్ అన్ని కూడా ఇట్ ఈస్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్లాన్. ఓకే, దాని తర్వాత సెకండ్ ఇంకేమని ఇచ్చిండు, మనకు ఒక పర్సనాలిటీ ఇచ్చిండు. అండ్ హీ హాస్ డిజైన్డ్ ఇట్ స్పెసిఫికల్లీ ఫర్ యూ. ఆయన ఎవరికి ఈ పర్సనాలిటీ, నాకున్న పర్సనాలిటీ దేవుడు డిజైన్ చేసిండు నాకు. ఓకే, సో ఆపర్చునిటీస్ ఎవరు క్రియేట్ చేస్తున్నాడు? దేవుడే. గాడ్ ఈస్ క్రియేటింగ్ దట్ ఆపర్చునిటీస్ మన కోసం, స్పెసిఫిక్ గా మనందరి కోసం. సో గాడ్ హ్యాస్ ఏ పర్పస్ ఫర్ అవర్ లైఫ్. ఈ పర్పస్ ని మనము యాజ్ లాంగ్ యాజ్ మనము ఈ ఎర్త్ మీద ఉన్న రోజులు, ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఈ పర్పస్ ని ఫుల్ఫిల్ చేయడమే మన పని. అందుకే హీ సేస్ యూ హ్యావ్ టు డూ ద గుడ్ వర్క్స్ అండ్ విచ్ హెస్ ఆల్రెడీ క్రియేటెడ్ ఫర్ యూ. అయితే ఈ గుడ్ వర్క్స్ ని మనం తెలుసుకోవడం ఎట్లా అని అంటే, దీంట్లో 2-3 థింగ్స్. ఫస్ట్, దేవుడు మనకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తా ఉన్నాడు. అంటే ఇన్బార్న్ గిఫ్ట్స్. మనకు గిఫ్ట్స్ అని అంటే, మనకు అరే నీకు దేవుడిచ్చిన వరం రా అది అని అంటారు. మనకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకరు స్పోర్ట్స్ ఆడతారు, ఒకరు మంచి ఇంజనీర్ ఉంటాడు, మంచి డాక్టర్ ఉంటాడు, మంచి లాయర్ ఉంటాడు, మంచి పొలిటీషియన్ ఉంటాడు, మంచి మీడియా పర్సన్ ఉంటాడు, మంచి జర్నలిస్ట్ ఉంటాడు. సో రకరకాలు ఇట్లా గాడ్ హ్యాస్ గివెన్ డిఫరెంట్ గిఫ్ట్స్ ఫర్ డిఫరెంట్ పీపుల్. ఇండియాలోనే చూసుకుంటే దాదాపుగా 12,000+ కెరియర్స్ ఉన్నాయి. ఇండియాలో చూసుకుంటే 12,000+ కెరియర్స్. అంటే ఒక కెరియర్, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అనేది ఒక కెరియర్ మాత్రమే. డాక్టర్ ఈజ్ వన్ సచ్ కెరియర్, అంటే చేసే పని. దీంట్లోనే మీరు ఆలోచించి చూడండి, ఎంతమంది డాక్టర్స్ వస్తున్నారు. ఎంబీబీఎస్ వాళ్ళు వస్తారు, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తారు, దాంట్లో డిఫరెంట్ వింగ్స్ వాళ్ళు వస్తారు. ఒకరు ఆర్థోపెడిక్ ఉంటారు, ఒకరు కార్డియాక్ ఉంటారు, ఒకరు ఆప్థమాలజీ, రకరకాలు. రైట్ టు అండర్స్టాండ్ ఇట్లా 12,000+ కెరియర్స్ ఇండియాలో మనకు అవైలబుల్ ఉన్నాయి. అయితే గాడ్ హ్యాస్ గివెన్ దోస్ యూనిక్ గిఫ్ట్ ఫర్ యూ టు చూస్ దోస్ పర్టిక్యులర్ జాబ్స్, లేకపోతే దోస్ పర్టిక్యులర్ ఆంటర్‌ప్రెన్యూర్. ఒకవేళ నువ్వు అదే దాంట్లో బిజినెస్ చేయాలనుకుంటే యూ కుడ్ డూ ఏ బిజినెస్ ఆర్ యూ కుడ్ వర్క్. అది దేవుడు నీకు ఇస్తున్నది. దాని తర్వాత సెకండ్ థింగ్ దట్ వీ నీడ్ టు, ఆ గిఫ్ట్ ఏంది అనేది మనము ఒకటి ఆలోచించుకోవాలా. అంటే మనకు దేవుడు ఏమి ఇచ్చిండు ఆ గిఫ్ట్ అనేది. సెకండ్, మనకు దేవుడు స్ట్రెంగ్త్ ఇస్తాడు. స్ట్రెంగ్త్ అంటే ఒకలాంటి యూనిక్ టాలెంట్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ పప్పు అన్నం. చాలా మంది పప్పు అన్నం చేస్తారు కదా, కానీ మనకు ఇష్టమైనది ఎక్కడ ఇష్టం అనిపిస్తుంది అంటే, మన ఇంట్లో మమ్మీ చేసిన పప్పు అన్నం చాలా టేస్టీ అనిపిస్తుంది. చాలా మంది బిర్యానీలు చేస్తారు,
బట్ ఓన్లీ వి టేస్ట్ ఒక స్పెసిఫిక్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ పిస్టా హౌస్ తీసుకో, లేకపోతే బావర్చి తీసుకో, లేకపోతే ఆస్టోరియా తీసుకో, స్పెసిఫిక్ బిర్యానీ, లేకపోతే మమ్మీ చేసిందో, వైఫ్ చేసిందో, చెల్లెలు చేసిందో. సో స్పెసిఫిక్ థింగ్, ఒక దాంట్లో నీకు నైపుణ్యత, ఆ బలం ఇస్తాడు. దాని తర్వాత దేవుడు డైరెక్షన్ ఇస్తాడు. ఎట్లా ఈ డైరెక్షన్ ని కనుక్కోవడం ఎట్లా అనంటే, మనకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయాలలో మనము పని చేస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఆ పనులు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ ఆడడం, నాకు క్రికెట్ ఆడుతూ ఉంటే నాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. అయితే దీన్ని సైంటిఫికల్ గా కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అదొక చిన్నది ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను ఇక్కడ. ఎప్పుడైతే మనము మన ఇంట్రెస్ట్, ఓకే, దాని తర్వాత సెకండ్ వచ్చేసి స్కిల్స్ అంటే మనకున్న నైపుణ్యత ఆర్ స్ట్రెంగ్త్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంట్రెస్ట్, స్కిల్స్ ఎప్పుడైతే జాయిన్ అవుతాయో, దాని తర్వాత వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఎబిలిటీ అంటే మన శక్తి ఆర్ వాట్ ఎవర్. ఎప్పుడైతే ఈ 3 థింగ్స్ ఎప్పుడైతే, ఇక్కడ నేను వేరే కలర్ యూజ్ చేస్తాను, ఐ విల్ యూజ్ గ్రీన్ కలర్. ఎప్పుడైతే ఈ ప్లేస్లో ఈ 3 థింగ్స్ మనకు కలిసి ఉంటుంది కదా, దట్ విల్ గివ్ యూ గ్రేట్ కెరియర్. ఐ జస్ట్ టేక్ దిస్ బ్లాక్. సాలిడ్ కెరియర్ క్రియేట్ కావాలంటే ఇది. అండ్ సెకండ్లీ ఇంకొకటి చెప్తా ఉన్నాను, దేవుని సేవ లేకపోతే దేవుని పర్పస్ కోసం మనం నిర్మాణం చేయబడ్డామంటే కేవలం పాస్టర్ లేకపోతే వాక్యం చెప్పడము లేకపోతే సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇదే కాదు. మనం చేసే ప్రతి ప్రొఫెషన్ ద్వారా మనం దేవునికి సాక్షులుగా నిలబడాలి. ప్రతి ప్రొఫెషన్, ఇఫ్ యు ఆర్ అ డాక్టర్, ట్రీట్ యువర్ పేషెంట్స్ ఇన్ సచ్ అ గ్రేట్ వే దట్ గ్రేట్ మనిషి డాక్టర్ నిజంగా ఆయన దేవునిలాగా నాకు ట్రీట్మెంట్ చేసిండు. సర్వ్ దెమ్ ఇన్ సచ్ ఎ గ్రేట్ వే, ట్రీట్ దెమ్ ఇన్ ఎ గ్రేట్ వే. ఇంజనీర్ అయితే ఎంత బెటర్ డిజైన్స్ చేయాలంటే, ఇట్లా మనం ప్రతి ప్రొఫెషన్ నుంచి మనము వీ హ్యావ్ టు కీప్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ వచ్చేది ఏంటి అంటే, హౌ డు ఐ డూ అంటే ఇది నాకు వర్తిస్తుంది అనేసి మనం ఎట్లా తెలుసుకుంటాం అంటే 2 థింగ్స్. ఒకటి బిబ్లికల్ కౌన్సిలింగ్ మనకు అవసరం ఉండాలి. ఓకే, బికాస్ వీ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ బైబిల్లో చాలా విషయాలు మనకి ఇచ్చిండు. ఒకటి, మనకు బిబ్లికల్ కౌన్సిలింగ్ అవసరం ఉండాలి. సెకండ్, ఈ లోకంలో మనం పనిచేస్తున్నాం కాబట్టి ఒక కెరియర్ కౌన్సిలింగ్ ఉండాలి. ఇవి రెండు ఒకవేళ ఇన్ కాంబినేషన్ ఉన్నాయి అని అంటే, వాక్యం ఒక సైడ్ మనకు ఉండాలి, రెండవది ఈ లోకంలో పనిచేసే వృత్తుల గురించి ఉన్న నాలెడ్జ్ ఉండాలి. ఇవి రెండు మనకు రైట్ వేలా మనము డైరెక్షన్ తీసుకున్నట్లయితే ఐ థింక్ వీ కుడ్ క్రియేట్ గ్రేట్ కెరియర్స్. దీని ద్వారా మనము వీ కుడ్ యాక్చువల్లీ గ్లోరిఫై గాడ్. అయితే అది నేను సేల్స్ అన్నట్టు నేను చెప్తలేను, కానీ ఐ యామ్ ప్రొవైడింగ్ బోత్. బిబ్లికల్ కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాను యాజ్ వెల్ యాజ్ కెరియర్ కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నిజంగా ఇటువంటిది నేను తెలుసుకోవాలా, నేను చూడాలా అనేది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే జస్ట్ డూ కాంటాక్ట్ మీ. నా కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్ నోట్ డౌన్ 9966779777. If you are a believer in Christ and if you want to create a great career, there are a lot of things. Biblical counseling లో మీ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ప్లాన్స్, రోడ్ మ్యాప్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మీరు స్ట్రక్ అయిన విషయాలు ఎక్కడ ఉన్నదో దాంట్లో నుంచి సొల్యూషన్ తీసుకోవడానికి we will pray and we will try to bring very good solution. కెరియర్ కౌన్సిలింగ్స్లో మేబీ ఐ మే యూజ్ సమ్ టెస్ట్స్, కొంచెం అంటే సైకోమెట్రిక్ టెస్ట్లు ఉంటాయి. దాని తర్వాత ఏఐ జనరేటెడ్ రిపోర్ట్స్ వస్తుంది, ఒక 120 pages రిపోర్ట్ వస్తుంది, విచ్ కెరియర్స్ని ఏ కెరియర్స్ సెట్ అవుతాయి, ఎట్లా ఉంటుంది అనే విషయాలు. సో ఈ కాంబినేషన్లో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ థింగ్స్, ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ. ఓకే, అండ్ గాడ్ హ్యాస్ ఎ డెస్టినీ ఫర్ యూ. వీఆర్ హిస్ వర్క్మెన్షిప్ అండ్ వీఆర్ హియర్ టు డూ ద గుడ్ వర్క్స్. మంచి పనులు చేయడానికి, మనం చేసే ప్రతి పని మంచి పని, అది దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అండ్ వీఆర్ క్రియేటెడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ దీస్ థింగ్స్.